హాయ్ అండి అందరికీ ఇవాళ వచ్చేసి గోధుమ పిండి దోశను చూపిస్తాను. గోధుమ పిండి 1 కప్పు తీసుకుంటున్నాను. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు బియ్యం పిండి, 2 స్పూన్ల రవ్వ, ఉప్మా రవ్వ అన్నమాట. సూజీ అని కూడా అంటారు కదా అది. ఇప్పుడు గోధుమ పిండి వేసుకుంటున్నాను, బియ్యం పిండి, రవ్వ, వేసుకొని దీంట్లో ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను. ఒక స్పూన్ జీలకర్ర ఇలా నంచి వేసుకుంటున్నాను. వంట సోడా కొంచెం వేసుకోవాలండి, సగం చెంచా. ఇప్పుడు దీంట్లో ఈ పెరుగుంది, 1 స్పూన్ పెరుగుందండి, ఇది పోసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇదంతా కలుపుకొని ఇలా కలుపుకుంటూ పోసుకోవాలండి. వాటర్ అంతా కలిపి పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా నీళ్లు చూసుకుంటూ పోసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి ఇలా ఉండాలండి, ఈ జారుడు ఉండలు లేకుండా చూసుకోండి. ఇలా పెంక బాగా కాలింది, వాటర్ చల్లుకోవాలి దీని మీద. హైలో పెట్టుకోవాలి మంట. సైడ్లో కుంటి ఓకేనండి, ఇలా కాల్చుకోవాలి. ఓకే అండి, ఇలా కాల్చుకోవాలి. గోధుమ పిండి దోశ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీతో కానీ, పల్లీల చట్నీతో కానీ, టమాటా చట్నీతో కానీ, దేనితోటైనా బాగానే ఉంటుంది.